Thank you so much for being subscriber to my YouTube channel. Kevin's complete spoken English course admissions for March batch are open from today. మార్చ్ 1 నుంచి అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ ఒక స్టూడెంట్ ఏమైతే తెలుగు మీడియం స్టూడెంట్ ఏమైతే ఫౌండేషన్ పోగొట్టుకుంటున్నాడో అది వాళ్ళకి తిరిగి కలుగచేసే ఒక మంచి అవకాశం. సో ఈ కోర్స్ని ఎలా డిజైన్ చేసామంటే దిస్ ఆర్ 10-month ఫార్మాట్ అండ్ ఈ 10 monthsలో బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిసనింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. సో ఇలా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ కవర్ చేసే ఒకటే కోర్స్ ప్రపంచంలో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ కవర్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని అంటున్నాము. ఈ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉండడం ఒక ముఖ్య అంశం. రెండో ముఖ్య అంశం ఏంటంటే ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్. అంటే ఈ కోర్స్ చేరండి, నేను మీకు ఏదో నేర్పించేస్తాను, దానివల్ల మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అని నేను అనట్లేదు. నేను ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను, ఒకటే మెయింటైన్ చేస్తున్నాను. అదేంటంటే హోంవర్క్ హోంవర్క్ హోంవర్క్. ఇప్పుడు మీరు నా స్టూడెంట్స్ రిజల్ట్స్ కూడా నేను చూపిస్తాను. వాళ్ళు కూడా ఎవరంటే కోర్స్ చేరారు అని నేను చెప్పట్లేదు, హోంవర్క్ చేసిన స్టూడెంట్స్. నేను స్టార్టింగ్లో బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి మధ్యలో సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చి వొకాబులరీ ఇవన్నీ యాక్టివిటీస్ చేసి లాస్ట్కి మనం ఓన్ రైటింగ్, ఓన్ స్పీకింగ్ చేసే స్థాయి వరకు వచ్చే వరకు వీళ్ళు ఆ హోంవర్క్ చేశారు. సో ఆ హోంవర్క్ అనేది ఎలా చేయాలి, హోంవర్క్ ఎలా చేయాలి అంటే ప్రతి క్లాస్ చివరిలో ఒక హోంవర్క్ చెప్తాను. సో క్లాస్లో నేను చెప్పే నోట్స్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్స్ జాట్ డౌన్ చేసుకోవాలి, ఆన్లైన్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అది కూడా చెప్తాను, యాక్టివిటీస్ చేయాలి. తర్వాత నేను హోంవర్క్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి హోంవర్క్ చెప్తాను. ఆ హోంవర్క్ మీరు రాసి చేసి నాకు కరెక్షన్కి టెలిగ్రామ్లు చేసినప్పుడు నేను ఆ హోంవర్క్ కరెక్ట్ చేస్తాను. సో ఆ హోంవర్క్ కరెక్షన్ చేసినప్పుడు నేను స్టూడెంట్స్కి డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేస్తాను. సో ఈ ప్రాసెస్లో మనకి బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ లైక్ ఐ సెడ్ బిఫోర్ ఓన్ రైటింగ్, ఓన్ స్పీకింగ్ స్థాయి వరకు తీసుకుని వస్తాను. ఈ కోర్స్ చేసిన స్టూడెంట్ రిజల్ట్స్ ఇవి. Hi guys, my name is Sai Krishna. I studied in Sankeetika Engineering College and I'm a passed out guy in 2017 and luckily I got placed in Lumen Engineering Services with a decent package. And yesterday I heard that lot of big companies are coming to conduct campus drives in our college this year. So I want to wish all the final year students all the best and go and register yourself in college and get a chance to attend that interviews. All the best. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic development. But economic differences have over the past years made poor. 2 years ago, one terrible peril entered into our country from our neighboring country, China. The peril, whose name is COVID-19, is so dangerous that it spread across the country within 2 months. The course fees వచ్చేసి 5,500 for 10 months. 10 months 5,500 is very రీజనబుల్. ఇంత రీజనబుల్ కోర్స్ అండ్ ఇంత డెప్త్ ఉన్న కోర్స్ అండ్ ఈ కోర్స్ నిజంగా పని చేస్తే అండ్ రిజర్వ్ కూడా చేశాను. సో ఇంత మంచి కోర్స్, ఇంత రీజనబుల్ ప్రైస్ మీకు ఎక్కడ దొరకదు. నా ఆలోచన విధానం ఎలా ఉండేది, నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే నా హోంవర్క్ చేయడం ఇంపార్టెంట్. స్టూడెంట్స్ బస్సులో ప్రయాణించడం, ట్రైన్లో ప్రయాణించడం, బండి తీసుకుని ఎండలో తిరగడం అది వేస్ట్ ఆఫ్ టైం. ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం వేస్ట్ ఆఫ్ టైం. ఆ టైం ఈ హోంవర్క్ చేస్తే మీరు ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ కొంచెం అన్న ఇట్లా కవర్ చేస్తూ వస్తున్నట్టు నేను భావిస్తాను. కాబట్టి నా హోంవర్క్ చేసే దాంట్లో సమయంని కేటాయించాలి కానీ రోడ్ పైన తిరుగుతుండడం ఇన్స్టిట్యూట్స్ వెళ్ళడంలో కాదు. ఎందుకంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళినా, ఎన్ని ఇంగ్లీష్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసినా, ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా మీరు నేర్చుకుంటారు. ఓన్లీ గ్రామర్లో కొన్ని అంశాలు నేర్చుకుంటారు. స్పీకింగ్ ఫ్లూయెన్సీ అనేది రాదు, రైటింగ్ ప్రొఫిషియన్సీ అనేది రాదు. ఎందుకంటే ఆ రిజల్ట్ని మీరు సంపాదించుకోవాలంటే ఒక కృషి ఉంది. ఆ కృషి నేను ఈ కోర్సులో చేయిస్తున్నాను. సో నేను కోర్స్ చేసేటప్పుడు కూడా ఏ పని చేస్తే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతాడు, ఆ పని చేయిస్తా అని చెప్పి కోర్స్ డిజైన్ చేశాను. అంతేగాని నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేయాలని చేయలేదు. నేనే 30 days 45 days కోర్స్ అని నేను ఎక్కడ అమ్ముకోలేదు. నేను ఐ క్రియేటెడ్ అ ప్రాసెస్ దట్ వర్క్స్. సో నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇఫ్ యు ఆర్ రియలీ కమిటెడ్, ఎస్ సార్ మేము 10 months హోంవర్క్ చేస్తాము, మాకు కూడా రైటింగ్ ప్రొఫిషియన్సీ అండ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ కావాలి అని అనుకుంటే దెన్ మార్చ్ అడ్మిషన్ బ్యాచ్ ఆర్ ఓపెన్. పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఆర్ క్లిక్ ద లింక్ బిలో. రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను కింద ఇస్తున్నాను టు జాయిన్ ఇన్ దిస్ బ్యాచ్.